వద్దరాశి రుద్రప్రసాద్, మల్లారపు రాకేష్, మల్లారపు సందీప్, పసుల ఆంజనేయులు, మల్లారపు రాహుల్, పసుల సాయి, మునిగ వర్షిత్, పూత రాహుల్, మల్లారపు కిరణ్, మానాల చందు, మల్లారపు లచ్చయ్య, వడ్లూరి రాజన్, బూకే జగన్, చందు, జి రాకేష్, భానోత్ రాజేష్, జి రాకేష్, దాతవరం సతీష్, బోయిని రోహిత్, సాయి, ప్రణయ్, అజయ్, మాడుగుల శ్రీకాంత్, గణేష్, మణిదీప్, రణదీప్, అజయ్, బద్రి, పదుల చింటూ, గంగాధరి రంజిత్, చందు, పాటి అజయ్, సాయి, కామల్ల శేఖర్, దినేష్, సుజాన్, వివేక్, మహేష్, కామల రాకేష్, బద్రి, గణేష్, టిల్లు, గారికి మనందరి తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఎన్నైతే హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందో కాంగ్రెస్ పార్టీ, ఏ ఒక్క హామీని కూడా పూర్తి స్థాయిలో నిలబెట్టుకోలేక రైతులకు కావచ్చు, విద్యార్థులకు కావచ్చు, ఉద్యోగులకు కావచ్చు, నేతలకు కావచ్చు, మహిళా సోదరిమణులకు కావచ్చు 420 హామీలు ఇచ్చి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేక ఈరోజు ప్రజాక్షేత్రంలో ఏ గ్రామానికి పోయినా సారు ప్రారంభమే బాగుండే, కేసీఆర్ మళ్ళీ రావాలి, కేసీఆర్ ప్రభుత్వమే మళ్ళీ రావాలి, సంక్షేమ పదాలు కానీ అభివృద్ధి పదాలు కానీ ప్రజలకు అందాలంటే మళ్ళీ కేసీఆర్ రావాలని చెప్పేసి గ్రామ గ్రామాన అట్లాగే ప్రతి వార్డులో ప్రజలు ఈరోజు నిలదీస్తూ ఉన్నారు. ప్రతి తెలంగాణ వాది, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిర్వహించిన ప్రతి ఒక్కరు కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త ప్రతి ఒక్కరు కూడా మరొకసారి తెలంగాణలో అధికారంలోకి రావడానికి, మరొకసారి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయడానికి పార్టీకి మొదటిగా కావాల్సిందిగా, అట్లాగే మేము సైతం ఈరోజు కాంగ్రెస్ పాలన నుంచి, అట్లాగే ఈరోజు బీజేపీ పాలన నుంచి ఈరోజు ఇచ్చిన హామీలను ఎగ్గొట్టి మోసం చేసిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా మళ్ళీ మంచి సుపరిపాలన రావాలంటే, ప్రజలకు సక్రమమైన అభివృద్ధి జరగాలంటే, సంక్షేమ ఫలాలు అందాలంటే కేసీఆర్ గారితోనే సాధ్యం. బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావాలని చెప్పేసి ఈరోజు కోరుకుంటూ, ఈరోజు పార్టీలోకి వస్తున్న మిత్రులందరికీ, సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వక స్వాగతం పలుకుతూ, ఈరోజు పార్టీలో చేరుతున్న తమ్ముడు అరుణ్ ఈరోజు తన రాక కోసం మనందరినీ ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించడానికి వచ్చినటువంటి మన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మన సిరిసిల్ల శాసనసభ్యులు కేటీఆర్ సార్ గారికి, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆగన్న గారికి, అదేవిధంగా స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, వీర్నపల్లి మండలంలో నన్ను నమ్మి నా వెంబడ వచ్చినటువంటి కార్యకర్తలకి, వీర్నపల్లి గ్రామస్తులకు అందరికీ కూడా ముందుగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు, అదేవిధంగా మీ అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు నేను భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్లో 2009 నుంచి ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నుంచి నా ప్రస్థానం స్టార్ట్ చేసి అంచెలంచెలుగా ఎస్ఎఫ్ఐలో రాష్ట్ర స్థాయి వరకు కూడా పనిచేసిన తర్వాత భారత కమ్యూనిస్టు పార్టీలో పనిచేసిన ప్రజా ఉద్యమాలు, కార్మిక ఉద్యమాల్లో అనేక ఉద్యమాలు చేస్తున్నటువంటి క్రమంలో మరి 2019లో జరిగినటువంటి ఎంపీటీసీ ఎన్నికల్లో మరి నేను అక్కడ గెలుపొందిన, మరి అనేక ప్రజా గొంతుకై నిలిచి
మళ్ళీ మొన్న సర్పంచ్ ఎన్నికల్లో కూడా నా సత్యమైన నా భార్య అయినటువంటి జోష్నను కూడా నిలబెట్టి సర్పంచ్ కూడా గెలిపించుకున్నాం. మరి ఈ క్రమంలో మరి ఒక రాజకీయ పార్టీ అండదండాలు మనకు ఉండాలి, మా గ్రామం అభివృద్ధి చెందాలని చెప్పేసి ఏదో ఒక రాజకీయ పార్టీలో నేను కూడా వెళ్ళాలని ఆలోచన చేసిన. ఏ రాజకీయ పార్టీలోకి వెళ్ళాలని ఆలోచన చేసినప్పుడు మరొక వైపు దేశంలో రాజకీయ పార్టీలను చూసుకుంటే ఒక రాజకీయ పార్టీ కులాల పేరట మతాల పేరట ప్రజల మధ్యలో శిక్షలు పెడుతున్నటువంటి పార్టీ కనబడతా ఉన్నది. ఇంకోవైపు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మన దేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి దరిద్రమైనటువంటి పార్టీ ఇంకోవైపు దేశంలో కనబడుతుంది. ఇప్పుడు మన రాష్ట్రం కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. కానీ మరి నేను ఏ పార్టీలో జైన్ కావాలని ఆలోచించినప్పుడు మరి భారతదేశ పటంలో మరి తెలంగాణ పటాన్ని ఎక్కించినటువంటి కేసీఆర్ పార్టీలో జాయిన్ కావాలని మరి నిర్ణయం చేసుకొని ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావాలని చెప్పి నేను నా క్యాడర్ అందరం కూడా నిర్ణయం చేసుకోవడం జరిగింది. మరి దానివల్లనే కేసీఆర్ సార్ మరి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఈరోజు నాకు అధికార పార్టీకి వెళ్ళేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా నేను ప్రతిపక్షంలో ఉండి కూడా కేటీఆర్ వల్లనే మన నియోజకవర్గం డెవలప్ అవుతుందని, మా గ్రామం కూడా డెవలప్ అవుతుంది ఒక విశ్వాసంతో ఈరోజు నేను బీఆర్ఎస్ పార్టీలో జైలు కావాలని చెప్పి ఈరోజు నేను ఆలోచన చేసినటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా ఈరోజు మా మారుమూల ప్రాంతం, ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో అంటే మా ప్రాంతం అంతా కూడా మారుమూల ప్రాంతం అని చెప్పి మీరు అందరూ కూడా అంటూ ఉంటారు. కానీ మా మారుమూల ప్రాంతాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈరోజు ఒక మండలంగా తీర్చిదిద్దిరంటే అది కేవలం మన రామన్న వల్లనే అయింది, కేసీఆర్ వల్లనే అయిందని చెప్పి మనం గర్వంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం బాధ్యత ఉందని చెప్పి ఈ సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మా మారుమూల ప్రాంతం వీర్నపల్లిని ఈరోజు దేశంలోనే ఒక ప్రసిద్ధిగాంచిన రాష్ట్రపతి చేతుల మీదకే అవార్డు వచ్చిందనంటే కేవలం అది రామన్న మా గ్రామాన్ని ఆ రోజు దత్తా తీసుకొని బోయినపల్లి వినోద్ కుమార్ ద్వారా దత్తా తీసుకొని ఈరోజు దేశంలో నిలబెట్టిందంటే అది రామన్న ఆగన్న మన వినోద్ కుమార్ సార్ వాళ్ళ సహకారం వల్లనే అయిందని చెప్పి కూడా ఈరోజు నేను గర్వంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇంకా మా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలనంటే ఖచ్చితంగా మన వచ్చే ఎన్నికల్లో మళ్ళా కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి అవుతారని మేము విశ్వాసంగా మేమందరం కూడా గట్టిగా నమ్మకం ఉంది మా అందరికీ. మన రామన్న వల్లనే మా గ్రామం అభివృద్ధి ఎదుగుతుందని కూడా మేము విశ్వసించినాం. అందువలన ఇంకా మా గ్రామంలో చాలా సమస్యలు పెండింగ్లు ఉన్నాయి. ఆనాడు మేము పోడు భూముల కోసం మేము ఎర్రజెండాతో పోరాటాలు చేసినాం. పోరాటాలు చేస్తే ఆ రోజు ఒక ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటాలు చేస్తే ఆ రోజు అత్యధికంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే 776 పట్టాలు ఇచ్చినటువంటి ఘనత మన రామానికే దక్కుతుందని చెప్పి కూడా గర్వంగా చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఇంకా బీసీలు మా ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్సీలు ఇంకా పోడు వ్యవసాయం చేసుకుంటారు. ఆనాడు సర్వేలు కూడా చేసారు. కానీ ఈరోజు ఆ రోజు మన ప్రభుత్వం ఉంటే వాళ్ళకు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటే మన ప్రభుత్వం పోయింది ఈరోజు. కానీ ఇంకా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వాళ్ళకు కూడా హక్కులు వస్తాయనేటువంటి నమ్మకం పోతే ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నా, రామన్న మీద నమ్మకంతో చేరుతున్నా అని చెప్పి కూడా ఈ సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నాం. అదే మా వెంకటనాయుడు చెరువులో భూములు కోల్పోయినటువంటి నిర్వాసితులు ఉన్నారు, చాలామంది దళిత కుటుంబాలు ఉన్నాయి. ఆనాడు మా రామన్న గారు మన రోడ్ షోకి వచ్చినప్పుడు చెప్పాడు, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంకటరాయల చెరువులో భూములు కోల్పోయినటువంటి వాళ్ళకు కూడా నష్టపరిహారం ఇస్తామని చెప్పాడు. ఈరోజు ప్రభుత్వం పోయింది. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రామన్న చేతుల మీకే వాళ్ళకి పట్టాలు ఇప్పిస్తాడు, వాళ్ళకి నష్టపరిహారం ఇస్తామని నమ్మకం పోతే ఈరోజు నేను బీఆర్ఎస్ పార్టీలో కూడా జరిగిపోతా ఉన్నా. ఇంకా మా ప్రాంతం అంతా కూడా ఇంకా రోడ్లు సరిగా లేవు. మన ప్రభుత్వం పోయిన తర్వాత మొత్తం కూడా అస్తవ్యస్తంగా మారినటువంటి పరిస్థితి ఉంది. కానీ రామన్న మా వీర్నపల్లి ప్రాంతాన్ని ఒక అభివృద్ధి పదంలో నడిపించడానికి ఒక నమ్మకం పోతే ఈరోజు మేము బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నాం. ఇంకా మా ప్రాంతాన్ని ఎట్లయితే రాష్ట్రపతి చేతుల మీకు అవార్డు తీసుకున్నామో రేపు కూడా మన నియోజకవర్గాన్ని, మన జిల్లాని, మా గ్రామాన్ని కూడా అభివృద్ధి పథంలో నడిపించడం కోసం కూడా రామన్న ఆగన్న వీళ్ళందరి సహకారంతో నడిపిస్తాడని అన్న బాటలో నడవడం కోసం మరి కేసీఆర్ సార్ నాయకత్వంలో కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఖచ్చితంగా డెవలప్ చేసుకుంటామనే నమ్మకం మాకున్నది. అదేవిధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి చరమగీతం పాడడం కోసం కూడా నాతో వచ్చినటువంటి నా వెంబడొచ్చినటువంటి తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెలందరూ కూడా చరమగీతం పాడి ప్రభుత్వం దించడం కోసం ఒక సైనికులుగా పనిచేయడం కోసం కూడా శతమం చేసి ఈరోజు ఇక్కడ దాకా రావడం జరిగింది. కాబట్టి వాళ్ళ మీద ఉన్నటువంటి నమ్మకం మనమందరం కూడా పోరాటం చేసి మళ్ళీ మన ప్రభుత్వాన్ని తిరిగి తెచ్చుకుందామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చి మరి మా కోసం మమ్మల్ని ఆహ్వానించడం కోసం మరి అన్నగారు అమూల్యమైన సమయాన్ని కేటాయించి వచ్చినందుకు అన్నగారికి మరొకసారి పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం గట్టిగా నాలే, ఎవరు పిడికిలు పైకి లేపాలి. సిరిసిల్ల అంటే ఎట్లుండాలి? పోరాటాల గడ్డ కదా, ఉద్యమాలకు స్ఫూర్తినిచ్చినటువంటి గడ్డ కదా.
మరి ఎందుకు అక్క? మీరందరూ కూడా చేతులు పైకెత్తాలి. జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు. కార్యక్రమ ముఖ్య అతిథులు, మనందరం ఇష్టపడేటువంటి అన్న, ఉద్యమ నాయకులు అన్న కేటీఆర్ అన్నకి, అదేవిధంగా మాజీ జిల్లా అధ్యక్షులు అన్న ఆగన్న, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ సోదరిమణి కళాగారు, చక్రపాణి అన్న, మా ప్రవీణ్ అన్న, సోదరిమణి సిరిసిల్ల జిల్లా మాజీ జడ్పీ చైర్పర్సన్ అరుణ రాఘవరెడ్డి గారు, ఈ వేదిక పైన ఉన్నటువంటి వివిధ మండలాలకు సంబంధించినటువంటి వీర్నపల్లి ఎక్స్ జడ్పీటీసీ, అదేవిధంగా వివిధ మండలాలకు సంబంధించినటువంటి నాయకులు, అదేవిధంగా సిరిసిల్ల నియోజకవర్గానికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులకు, మా అక్క చెల్లెళ్ళకి, మా అన్న తమ్ములకి, ప్రెస్ మిత్రులకి అందరికీ కూడా పేరు పేరున అందరికీ అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణ ఉద్యమ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలు వేడుకలు జరుపుకుంటున్నాయంటే, మనం జరుపుకుంటున్నామంటే దానికి ఒక చరిత్ర, అనేక త్యాగాలు ఉన్నాయి, అనేక మంది అమరులైనటువంటి వాళ్ళ చరిత్ర మనం గుర్తు చేసుకోవాలి. అనేక పోరాటాలను తిరిగి మనం గుర్తు చేసుకొని మళ్ళీ ఆ పోరాటాల ద్వారా రేపు భవిష్యత్తు తరాలకు కూడా ఆ పోరాటాల స్ఫూర్తిని అందించవలసినటువంటి అవసరం ఉంది. సిరిసిల్ల అంటేనే త్యాగాలకు పెట్టింది పేరు, అనేక పోరాటాలు చేసినటువంటి చరిత్ర, ఆ పోరాటాల ద్వారా అనేక విజయాలు కూడా సాధించినటువంటి చరిత్ర ఈ గడ్డకుంది. ఈ గడ్డ నుంచి నిజంగా మన ఉద్యమ నాయకులు అన్న కేటీఆర్ అన్న గారు ఎమ్మెల్యేగా, మంత్రిగా, నిజంగా సిరిసిల్ల అంటే ఒకప్పుడు వెనుకబడిన ప్రాంతం, మారుమూల ప్రాంతం అనుకున్నటువంటి ఈ సిరిసిల్లని ఒక జిల్లా కేంద్రంగా చేసి ఇవాళ సిరిసిల్ల అంటే ఒక మారుమూల ప్రాంతంలో ఉన్నామనేది కాదు. సిరిసిల్ల అంటే ఏదో ఇతర వేరే దేశంలో ఎక్కడో ఉన్నామా అనే పద్ధతిలో, అంటే ఆ పాత రోజులు మర్చిపోయే విధంగా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసినటువంటి చరిత్ర మన అన్న కేటీఆర్ అన్న గారికి ఉన్నది. కాబట్టి ఇవాళ ఆ తమ్ముడు చాలా చక్కగా చెప్పిండు. ఇవాళ ఆ తమ్ముడు ఏదో ఒక రాజకీయ పార్టీకి అండగా ఉంటే, ఆ రాజకీయ పార్టీ అండగా ఉంటే ఆ అండదండలతోటి మేము అభివృద్ధి చేసుకుంటాము అని. కానీ నిజంగా తమ్ముడు చెప్పిండు, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఇవాళ అభివృద్ధి అనేది పక్కకు పెట్టి, ఇవాళ వాళ్ళు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా పక్కకు పెట్టి తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చేయాలి, తెలంగాణ ప్రజల అవసరాలను తీర్చాలి అనేది కాకుండా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ ప్రజల గుండెలలో ఉన్నటువంటి పార్టీ. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అంటేనే ఇవాళ ప్రజలు ఎప్పటికప్పుడు వాళ్ళ గుండెలలో పెట్టి కాపాడుకున్నటువంటి పార్టీని లేకుండా చేయాలి. కేసీఆర్ గారిని ఒక ఉద్యమ నాయకుడిని కొట్లాడి పోరాడి తెచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర నేతని ఇవాళ ఆయన పేరే లేకుండా చేయాలనేటువంటి ఒక కుట్ర. అదేవిధంగా మన పేరు ప్రస్తావించకపోతే వాళ్ళకు గత్యంతరం లేనటువంటి పరిస్థితి. కాబట్టే ఇవాళ అభివృద్ధి అనేది మర్చిపోయిండు, హామీలు అనేది మర్చిపోయిండు. ఇవాళ బీఆర్ఎస్ని ఎట్లా బదనం చేయాలి, ఏ రకమైనటువంటి ఆరోపణలు చేయాలి, ఏ కేసులు పెట్టాలి, ఏదో ఒక రకంగా ఆరోపణలు చేసి ఆరోపణలలో ఇరికించి ఇవాళ ప్రజలలో చులకన చేయాలనేటువంటి పద్ధతిలో ఇవాళ ఈ పాలకులు కుట్రలు చేస్తున్నారు. దాన్ని ఇవాళ ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు. ఇవాళ అదే అంటున్నారు మా రైతన్నలు, మా అక్క చెల్లెళ్ళు, మా అన్న తమ్ములు. అప్పుడు ఏదో అబద్ధపు హామీలతోటి ఇవాళ లేనిపోని అన్నీ చెప్పి మమ్మల్ని నమ్మించి అడ్డదారులలో అధికారం వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ
మాకు ఇస్తున్నటువంటి హామీలు ఇవ్వకపోగా ఇవాళ మా ఉద్యమ నాయకుడిని దూరం చేసుకున్నాం. కానీ ఇవాళ మేమందరం కూడా ఖచ్చితంగా మా కోసం పుట్టినటువంటి పార్టీ, మా కోసం ఏర్పాటు చేసి తెలంగాణ ప్రజల అస్తిత్వాన్ని కాపాడినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఖచ్చితంగా ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారే వాళ్ళ తెలంగాణ ప్రజలు, తెలంగాణ ప్రజా సమస్యలని, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని కోరుకునేటువంటి నాయకుడు. కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ మేము కేసీఆర్ గారినే మేము రావాలని కోరుకుంటున్నాం. కేసీఆర్ గారే రేపు రాబో రోజులలో మళ్ళీ మేము ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నాం అని చెప్పేసి ఇవాళ చాలా క్లియర్గా వాళ్ళ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి. కాబట్టి మనం అందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరం కూడా తెలంగాణ కోసం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మనం అనేక పోరాటాలు, అనేక ఉద్యమాలు చేసి ఆ ఉద్యమాల ద్వారా కేసీఆర్ గారి, కేటీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఈ సాధించుకున్నటువంటి తెలంగాణను ఇవాళ ఆగం చేసే కుట్రలు ఈ ప్రభుత్వం చేస్తుంది. ఆ కుట్రలను, కుతంత్రాలను తిప్పికొడదాం. మళ్ళీ ఖచ్చితంగా రాబో రోజులలో మనము ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. మన ప్రియతమ నాయకుడు, ఉద్యమ కిరీటం మన కేసీఆర్ గారే ఖచ్చితంగా ముఖ్యమంత్రి కాబోతున్నారు. కాబట్టి మనం అందరం కూడా అదే ఉద్యమ స్ఫూర్తితోటి మరోపో ఉద్యమంగా వాళ్ళ ప్రజలలోకి వెళ్ళి ప్రజలందరూ కూడా ఐక్యం చేసి ఖచ్చితంగా రేపు రాబో రోజులలో వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ అనేది లేకుండా చేయడం నీ తరం కాదు బిడ్డ. మేము ప్రజలలో ఉన్నాం, ప్రజల గుండెల్లో ఉంది బీఆర్ఎస్ అనేటువంటి పద్ధతిలో చాటి చెప్పే విధంగా మనం అందరం కూడా సైనికుల్లాగా అందరం పనిచేసి ఖచ్చితంగా మనం అధికారంలోకి వచ్చే విధంగా మళ్ళీ మనం ఆ ఉద్యమ స్ఫూర్తితోటి ముందుకెళ్దామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ. అదేవిధంగా గుండెల్లి కళ్యాణ్ ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు. వీర్నపల్లి మండల యొక్క కార్యకర్తలకు కండువ కప్పేటప్పుడు ఆ మండల నాయకులు ముందు పడతాం. గుండెల్లి కళ్యాణ్ ఎస్ఎఫ్ఐ జిల్లా మనందరి అభిమాన నాయకుడు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్న కేటీఆర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. కళ్యాణ్కు స్వాగతం, సుస్వాగతం. పార్టీ చేరిన సందర్భంగా స్వాగతం. అన్న రామన్న మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. జై తెలంగాణ. గౌరవనీయులు పెద్దలు, మన నియోజకవర్గానికి మరి సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఇన్ఛార్జ్గా విచ్చేసిన కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షురాలు సోదరి గౌరవనీయులు రాష్ట్ర పార్టీ కార్యదర్శి పెద్దలు శ్రీ గూడూరి ప్రవీణ్ గారు, గౌరవ జిల్లా పార్టీ అధ్యక్షులు, తాజా మాజీ అధ్యక్షులు సోదరులు తోటాగయ్య గారు, గౌరవ కరీంనగర్ జిల్లా పరిషత్ మన రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షురాలు సోదరి శ్రీమతి అరుణ గారు, గౌరవనీయులు మన మున్సిపల్ చైర్పర్సన్ సోదరి శ్రీమతి జిందం కళ గారు, గౌరవనీయులు పట్టణ పార్టీ అధ్యక్షులు సోదరులు జిందం చక్రపాణి గారు, మరి వేదికపై ఆసీనులైన సోదరి మాజీ జెడ్పీటీసీ కళ గారు, సోదరులు మరి గౌరవనీయులు అన్న మల్లేశం అన్న గారు, సురేష్ గారు, రేణక్క గారు, ఇంకా వేదికపై ఆసీనులైన మా సోదరులందరికీ ఇవాళ మరి పార్టీలో చేరుతున్న మా తమ్ముడు వీర్నపల్లి గ్రామ సర్పంచ్ గారు మల్లారం జ్యోత్స్న గారు, మాజీ ఎంపీటీసీ సోదరుడు అరుణ్ గారు, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు తమ్ముడు కళ్యాణ్ గారు, వారితో పాటు ఇవాళ వీర్నపల్లి మండలంలోని కంచర్ల, మద్దిమల్ల, అట్లాగే గంభీరావుపేట మండలంలోని నర్మాల,
గయసింగారం గోరంటాల గ్రామం నుండి పార్టీలో కాంగ్రెస్ నుంచి బీజేపీ నుంచి చేరుతున్న మా తమ్ముళ్లకు, మా ఆడబిడ్డలకు పేరు పేరున అందరికీ, పత్రికా మిత్రులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. హృదయపూర్వకంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు కూడా హృదయపూర్వకంగా మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. సరిగ్గా ఈ రోజుతోని తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు అంటే పుష్కర కాలం గడిచింది. పుష్కర కాలం గడిచింది. మరి పుష్కర కాలంలో ఏం సాధించినాము అంటే కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా గ్రామీణ ప్రాంతాల్లో చక్కటి కార్యక్రమాలు చేసుకున్నాం. రైతులను బాగు చేసే కార్యక్రమం చేసినాం. వ్యవసాయాన్ని బాగు చేసుకునే పని చేసినాం. అట్లాగే గ్రామాలను బాగు చేసుకునే పని బ్రహ్మాండంగా చేసుకున్నాం. పుష్కర కాలం గడిచింది. కానీ దురదృష్టవశాత్తు ఇప్పుడు రాష్ట్రం ముష్కరుల చేతుల్లోకి పోయింది. చాలా దుర్మార్గమైన కాంగ్రెస్ పార్టీ చేతుల్లోకి ఇవాళ రాష్ట్రం పోయింది. ఒకనాడు బ్రహ్మాండంగా పుష్కల తెలంగాణగా ఉన్న తెలంగాణ ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేతుల్లో పడ్డ తర్వాత నిష్ఫల తెలంగాణ అయిపోయిన పరిస్థితి దాదాపు కనబడతా ఉన్నది. కేసీఆర్ గారు ఆనాడు వడ్డించిన విస్తర్ లాంటి రాష్ట్రాన్ని కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి అన్నట్టు మంచి బంగారు పళ్ళెంలో పెట్టి కాంగ్రెస్ పార్టీకి అప్పచెప్తే ఇవాళ ఆ వడ్డించిన విస్తర్ని కుక్కలు చెప్పిన విస్తార చేసే పరిస్థితి ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ఉన్నది. ఇదేదో నేను బాధతోనో అధికారం పోయిందని దాంతో చెప్తలేదు. వాస్తవం ఈరోజు మీరు గ్రామాలలో మీరు అందరూ ఉంటారు. గ్రామాలలో రైతుల గోస ఎట్లుందో నాకంటే బాగా మీకే తెలుసు. వ్యవసాయం చేద్దామంటే యూరియా దొరకదు టైంకి. కేసీఆర్ ఉన్నప్పుడు ఒక ఫోన్ కొడితే ఆటోలో ఆటో అన్ననో ఆటో తమ్ముడో పొలం కాడికి వచ్చి మంచిగా యూరియా బస్తాలు వేసి పోయే పరిస్థితి. వాస్తవం అని చెప్పేది కాదా? ఇవాళ యూరియా కావాలంటే షాపులో దొరకది. ఆ షాప్ కాడపోయి చెప్పులు లైన్లో పెడుతుండ్రని చెప్పి కొత్త నాటకం మొదలుపెట్టింది. షాపులో లేదట కానీ యాప్లు ఇస్తారట. యాప్లో కొడితే మీకు యూరియా పంపుతామంటారు. ఆడ షాపులు ఉంటే కదా యాప్లో ఇచ్చేది. యూరియా ఇచ్చే ముఖం కూడా లేదు ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి. కనీసం అటు నరేంద్ర మోడీ గారికి, ఇటు రేవంత్ రెడ్డి గారికి రైతులకు యూరియా ఇచ్చే తెలివి కూడా లేదు అనే పరిస్థితి ఇవాళ అందరికీ అర్థమవుతా ఉంది. అట్లాగే కేసీఆర్ గారు ఉన్నప్పుడు బ్రహ్మాండంగా మీకు నాటేసే టైం వచ్చింది అంటే ఫోన్లన్నీ టింగు 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 అంటుండే, రైతు బంధు పైసలు ఖాతాలలో పడుతుండే. ఇవాళ ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 4 సార్లు ఎగ్గొట్టిండు రైతు బంధు రేవంత్ రెడ్డి. 4 సార్లు, ఇప్పటికి 4 సార్లు ఎగ్గొట్టిండు. మొన్న కూడా కేసీఆర్ సార్ జగిత్యాలకు వస్తున్నాడు అంటే ఇంకొక ఎకరానికి వేసిండు. కేసీఆర్ గారు మళ్ళీ రాష్ట్ర కమిటీ మీటింగ్ పెట్టిండంటే 1 ఎకరానికి వేస్తాడు. మళ్ళీ ఇంకో ఎకరానికి వేయాలంటే మళ్ళీ కేసీఆర్ మీటింగ్ పెట్టాలి. లేకపోతే పైసలు మాత్రం పడై మళ్ళా ఎగ్గొట్టే కథనే ఉంటుంది. అంటే ఎంత దుర్మార్గమైన ప్రభుత్వం అంటే, ఆ రోజుల్లో రేవంత్ రెడ్డి అన్నాడు, అధికారం లేదప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాడు, కాంగ్రెస్లో ఉన్నాడు, ఓట్ల కోసం తిరుగుతున్నాడు. అప్పుడు ఏమన్నాడు అన్నాడు, ఎందుకు కేసీఆర్ అంటున్నాడు కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అవుతుంది అంటున్నాడు. ఎందుకు బంద్ అవుతుందా? మేమేమన్నా హౌలగాళ్ళమా? మేమేమన్నా దివానగాళ్ళమా? మాకు దిమాగ్ లేదా అని మాట్లాడాడు. మరి వాళ్ళు ఏమనాలి మనం? దిమాగ్ ఉన్నదా నీకు? 4 సార్లు, ఒకసారి కాదు, వచ్చిన 2.5 ఏళ్లనే 4 సార్లు రైతు బంధు ఎగ్గొట్టినావు. నాట్లప్పుడు పడతలేవు రైతు బంధు పైసలు, ఓట్లుంటే మాత్రం పడుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఒకసారి, పంచాయతీ ఎలక్షన్ ముందు ఒకసారి, అంత తప్ప ఓట్లప్పుడు తప్ప నాట్లప్పుడు మాత్రం రైతు బంధు వేసే ముఖం లేదు. యూరియా ఇయ్యవు, రైతు బంధు వేయవు. మళ్ళా కరెంటు కాలుడు మొదలైంది. కరెంటు కష్టాలు, మోటార్లు కాలుడు, ట్రాన్స్ఫార్మర్లు వేలుడు. ఇదివరకు కాంగ్రెస్ చెప్పినప్పుడు ఎట్లుండేనో 2014 మున్పు మళ్ళా అదే పరిస్థితి. మళ్ళా వెనకటి రోజులు మళ్ళా తెస్తా అన్నాడు, మళ్ళా తెచ్చి చూపెడుతూనే ఉన్నాడు. ఎట్లుండే తెలంగాణ 2014 మున్పు మళ్ళా గట్లనే గదే కరెంటు కష్టాలు తెచ్చి కూర్చోబెట్టిండు. పోనీ నువ్వు ఏది ఇయ్యలే, యూరియా టైంకి ఇయ్యలే, రైతు బంధు వేయలే, కరెంటు చక్కగా ఇయ్యలే, అయినా రైతులు 6 కాలం కష్టపడి పంట పండించింది. 6 కాలం కష్టపడి పంట పండిస్తే 60 రోజులు ఇవాళ కుప్పల కాడ కూర్చునే పరిస్థితి వచ్చి పడ్డది. కొనేటోడే లేడు. కేసీఆర్ ఉన్నప్పుడు కళ్ళకు అద్దుకొని ధాన్యం కొంటుండే. ఇవాళ కళ్ళకు అద్దుకున్నాడు కాదు, కాళ్ళు పట్టుకుంటే కూడా ధాన్యం కొనని పరిస్థితి. ఇలా అధికారుల కాళ్ళ మీద పడుతున్నారు రైతులు.
అందుకే నేను చెప్పిన కాళ్ళ మీద పడకండి, కాలర్ పట్టుకోండి, గల్ల పట్టుకొని అడగండి ఎందుకు కొట్టలేవని చెప్పి, మా హక్కు ఇది, ఎందుకు కొట్టలేవని అడగండి అని నేను చెప్పిన. దయచేసి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ఇలా 70 లక్షల మంది రైతు కుటుంబాలు, కాంగ్రెస్ను నమ్మి ఓటేసిన కుటుంబాలు ఇలా బాధపడతా ఉన్నాయి. రేవంత్ రెడ్డి చెప్పిండు, రాహుల్ గాంధీ చెప్పిండు, కౌలు రైతులకు కూడా రైతు బంధు ఇస్తామన్నాడు. 10,000 కాదు 15,000 ఇస్తా అన్నాడు. 2 లక్షల రుణమాఫీ అన్నాడు. ఇంకేమేమో కథలు, రైతు డిక్లరేషన్ అని పెట్టి 34 రకాల హామీలు ఇచ్చాడు. ఒక్కటంటే ఒకటి అమలైందా? ఏది చేస్తలేడు. రైతు భరోసా లేదు, రైతు బీమా లేదు, ఏది లేదు. కానీ కొత్త దుకాణం మొదలుపెట్టినోటి రైతు డిస్కామ్ అట. రైతుల కోసం ప్రత్యేకంగా కరెంటు వ్యవస్థ ఏర్పాటు చేస్తారట. నేను అడుగుతున్నా, కేసీఆర్ గారు ఉన్నప్పుడు 24 గంటల కరెంట్ ఇచ్చిండా లేదా? రైతులకు ఇస్తే గట్టిగా పని ఇచ్చిండా లేదా? ఇచ్చిండా లేదా? వినబడతలేదు. ఇచ్చిండా? మరి ఏ రైతు డిస్కమ్ పెట్టకుండా, ఏ డిస్కోలు చేయకుండా కేసీఆర్ ఇవ్వలేదా రైతులకు మంచిగా 24 గంటలు? ఇలా ఇవాళ కోసం పెట్టినావు రైతు డిస్కమ్. ట్రాన్స్ఫార్మర్లకు మీటర్లు పెట్టారట, అటెంక మోటార్లకు మీటర్లు పెట్టారట. కానీ మళ్ళీ మీదికెళ్ళి రైతుల కోసమే పెట్టిన రైతు డిస్కమ్ అంటుండు. దేశంలో ఎక్కడ లేని రైతు డిస్కమ్ తెలంగాణలో ఎందుకు పెడుతున్నావు? ఎవరి కోసం పెడుతున్నావు? ఏ రైతు అడిగిండు నిన్ను? రైతు ఏమడుగుతాడు? యాడికెళ్ళిస్తే నాకెందువా 24 గంటల కరెంట్ అంటాడు రైతు. కానీ రేవంత్ రెడ్డి మనసులో ఏముందో ఆయన ముఖ్యమంత్రి కాకముందు అమెరికాలోనే చెప్పిండు. అమెరికాలో అక్కడ ఒక మీటింగ్ పెడితే రేవంత్ రెడ్డి పోయిండు. ఆ రోజే చెప్పిండు ఆయన, 24 గంటలు దండుగా రోజుకు 3 గంటలు కరెంట్ ఇస్తే చాలట. రోజుకు 3 గంటలు కరెంట్ ఇస్తే చాలు రైతుకు, అంతకంటే ఎక్కువ అవసరం లేదు అని రేవంత్ రెడ్డి స్వయంగా ఆ రోజు పిసిసి అధ్యక్షుడి హోదాలో చెప్పిండు. నిన్నగాక మొన్న రైతు డిస్కామ్ మీద పబ్లిక్ హియరింగ్ జరిగితే వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి గారు, ఆయన రేవంత్ రెడ్డి మనసులోని మాట, కాంగ్రెస్ పార్టీ పెద్ద మనిషి కోదండరెడ్డి గారు ఆయన వచ్చి చెప్పిండు, సేమ్ మాట చెప్పిండు. 3 గంటలు కరెంటు చాలు రైతులకు, ఎందుకు 24 గంటలు అని చెప్పి ఆయన కూడా మాట్లాడుతూ ఉన్నాడు. దీన్ని బట్టి ఏమర్థమవుతున్నది మనకు? కేవలం రైతులను ముంచేతందుకు, మోటార్లకు మీటర్లు పెట్టేందుకు, ట్రాన్స్ఫార్మర్లకు మీటర్లు పెట్టేందుకు, అల్టిమేట్గా ఈ మొత్తాన్ని కూడా ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్పేందుకు, నష్టాలలో పోయిందని చెప్పి ప్రైవేట్ వాళ్ళకు అడ్డికి పావు షేరుకు అమ్ముకునేందుకే నువ్వు ఈ దంద పెట్టినావు తప్ప, లేకపోతే కేసీఆర్ ఉన్నప్పుడు ఏ డిస్కమ్ లేదు, ఏ అవసరం లేదు. రైతుల గురించి నువ్వు చేసే డ్రామాలు ఏం చేయలేదు కేసీఆర్ గారు. యూరియా టైంకి ఇచ్చిండు, రైతు బంధు టైంకి ఇచ్చిండు, బ్రహ్మాండంగా కరెంటు చక్కగా ఇచ్చిండు, నీళ్లు లేని తెలంగాణకు నీళ్లు తెచ్చిండు. మరి ఇన్ని చేసిన కేసీఆర్ గారు ఆ రోజు నీలాగా ఇవన్నీ చెప్పలేదే. ఆయన నాకు తెలియక అడుగుతా ఉన్నా, నువ్వు చెప్పినవా? నీ 420 హామీలు, 420 హామీలు ఇచ్చినావు కదా. ఆడోళ్ళకు బంగారం ఇస్తా అన్నావు, నెలకు 2,500 ఇస్తా అన్నావు, చదువుకునే పిల్లలకు స్కూటీలు ఇస్తా అన్నావు, మగ పిల్లలు ఉద్యోగాలు లేని వాళ్ళందరికీ 4,000 రూపాయలు ఇస్తా అన్నావు నెలకు. అట్లా 420 హామీలు ఇచ్చినావు. మరి అలా చెప్పినవా నువ్వు రైతు డిస్కమ్ పెడతా అని? రైతులకు డిస్కమ్ పెడతా అనే మాటల్లో ఉన్నదా? మరి నేను అడుగుతా ఉన్నా ఇలా రేవంత్ రెడ్డి గారిని, నీ ఉద్దేశం ఏంది? రైతు డిస్కమ్ పెట్టి రైతు మెడకు ఉరివెట్టుడు నీ ఉద్దేశమా? రేపటి రోజున రైతును ఖతం చేసుడు నీ ఉద్దేశమా? లేకపోతే ఎట్లా నమ్మాలి నిన్ను? ధాన్యం కొనోడట రైతును కోటీశ్వరుడు చేస్తారట. ధాన్యం కొనే ముఖం లేదు నీకు, యూరియా ఇచ్చే తెలివి లేదు నీకు, నువ్వు రైతును రాజును చేస్తా అంటే ఎవడు నమ్ముతాడు నిన్ను? ఇవాళ ఒక్క మాట మీరు ఆలోచన చేయండి. ప్రభుత్వం కొంటే కింటాల్కి 2,400 రూపాయలు ఇవ్వాలి. అందుకే ఏం చేసిండు? మిమ్మల్ని 60 రోజులు ఎండబెట్టిండు. అక్కడ ఏం చేస్తాం? 60 రోజులు ఎండబెడితే ఇక్కడ వాన కొడుతుందో ఏమవుతుందో, ఎవడు పెట్టుకోవాలి బాధ అని చెప్పి బయట 1,600కు 1,700కు 1,800కు అమ్ముకున్నారు బయట. నేను చెప్పింది కరెక్టేనా కాదా? కరెక్టా కాదా? 8,500 కేంద్రాలు పెట్టిండు కేసీఆర్ గారు. కరోనా వచ్చినప్పుడు కూడా, కరోనా వస్తే కూడా ఊరూరుకు కొనుగోలు కేంద్రాలు పెట్టి మీ కళ్ళం కాడికి వచ్చి కేసీఆర్ సారు ఆ రోజు కొనుగోలు చేసిండు మీ ధాన్యాన్ని. కానీ ఈ రేవంత్ రెడ్డి మక్కలు కొనడు, ధాన్యం కొనడు, వరి కొనడు, వడ్లు కొనడు, జొన్నలు కొనడు, శనిగలు కొనడు, ఏ పంట కొనడు. మళ్ళీ మీదికి వెళ్ళి డైలాగులు కొట్టిండు అప్పట్లో, బోనస్ ఇస్తా. నువ్వు అసలే ఇవ్వకపోతే బోనస్ ఆడికి వెళ్ళిస్తావు, రైతు బంధు ఇవ్వవు, మద్దతు ధర ఇవ్వవు, బోనస్ బోగస్ అయ్యింది ఇవ్వాలి. అందుకే ఆలోచించి మనం ఎప్పుడైనా కూడా ఓటేయాలి. కేసీఆర్ గారు ముందే చెప్పిండు, మోసపోతే గోసపడతాం, ఒక్క తప్పు నిర్ణయం తీసుకుంటే 5 ఏళ్ళు బాధపడతాం, అన్న వస్త్రం కోసం పోతే ఉన్న వస్త్రం పోతుంది, జాగ్రత్త పైలమని చెప్పిండు. కొంతమంది విన్నారు,
సిరిసిల్లోళ్ళు మీరు విన్నారు, ఇన్ని నన్ను గెలిపించారు, నేను ఒప్పుకుంటాను. కానీ పక్కన ఏమలాడోళ్ళు ఇల్లే, మానకొండూరోళ్ళు ఇల్లే, అవతల కామారెడ్డి ఇల్లే, యువతలు హుస్నాబాద్ వాళ్ళు ఇల్లే. ఇన్నని పాపానికి అది ఏమైంది? దేశమంతా వదిలించుకున్న దరిద్రం కాంగ్రెస్. దేశమంతా చీచీ చీచీ చీ తూ 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 అంటారు కాంగ్రెస్. దాన్ని తెచ్చి మళ్ళీ మన కంపెనీ మీద పెట్టుకున్నాం. ఏమైంది ఇప్పుడు ఆ దరిద్రం తెచ్చుకున్న పాపానికి? ఒక్క పని అయిందా ఏదైనా? కాంగ్రెస్ వచ్చినాక ఈ 2.5 ఏళ్లలో బుడ్డ పైసా పని చేయలేదు. ఏమైనా మాట్లాడితే ఇందిరమ్మ రాజ్యం. ఏంటిది ఇందిరమ్మ రాజ్యం అంటే? ఇల్లుగుల కొట్టుడా? ఏంటిది ఇందిరమ్మ రాజ్యం అంటే? ఇచ్చిన హామీలను ఎగ్గొట్టుడా? ఏంటిది ఇందిరమ్మ రాజ్యం అంటే? రైతులు సావగొట్టుడా? ఏంటిది ఇందిరమ్మ రాజ్యం అంటే? ఇవాళ దొంగ కేసులు పెట్టి మా నాయకులను కార్యకర్తలను వేధించుడా? ఏంటిది ఇందిరమ్మ రాజ్యం అంటే? పరిపాలన చేతగాక రేవంత్ రెడ్డి కొత్తపల్లె అందుకున్నాడు. వెనకటికి ఎవడో ముఖం బాగాలేకపోతే అద్దం బల కొట్టినాడు. ముఖం బాగాలేకపోతే అద్దం బల కొడతారా తల్లి ఎవడనా? నీ ఆ ముఖం ఎట్లుంటే గడ్డ చూపెడుతుంది అద్దం. నీ ముఖం బాగలేదు, నీ పరిపాలన చేత కాదు. ఏమంటాడు? కేసీఆర్ మొత్తం అప్పుల పాలు చేసిపోయిండు, నేనేం చేయాలి? నేను ఒక్కటే అడుగుతున్నా. అవును, కేసీఆర్ అప్పుల పాలు చేసిండే అనుకుందాం, నువ్వు చెప్పిన అబద్ధం నిజమే అని ఒక నిమిషం అనుకుందాం. సరే, కేసీఆర్ అప్పు చేసి ఏం చేసిండు? 1,00,000 కోట్ల రూపాయలు పెట్టి కాళేశ్వరం అనే ప్రాజెక్టు కట్టి ఎక్కడో ఉండే గోదావరి మన సిరిసిల్ల బీడు భూములకు తీసుకొచ్చింది. కేసీఆర్ అప్పు చేస్తే ఇవాళ నీకు తంగలపల్లి బ్రిడ్జ్ కింద సముద్రం వచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వచ్చిందా లేదా? ఈర్నపల్లి మండలానికి కూడా నీళ్లు రాబోతున్నాయి. మీ మానేరు, అప్పర్ మానేరు బ్రహ్మాండంగా నర్మాల చెరువు ఇలా కలకల్లాడుతున్నది. కేసీఆర్ అప్పు చేసి కాళేశ్వరం కడితే నీళ్ళు వచ్చినాయి, గోదావరి నీళ్ళు వచ్చినాయి. కేసీఆర్ అప్పు చేసిండు కరెక్టే. 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో 73,000 కోట్ల రూపాయలు వేసిండు కేసీఆర్ అప్పు చేస్తే. రైతులకు అప్పు సప్పు చేసి మీ కాంగ్రెస్ వాళ్ళు కరెంట్ ఇయ్యక సావగొడితే కేసీఆర్ వచ్చినాక 6 నెలల లోపలనే బ్రహ్మాండంగా 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 24 గంటలు ఉచిత కరెంటు రైతులకు ఇచ్చిన నాయకుడు మొగోడు మునగాడు కేసీఆర్. కేసీఆర్ అప్పు చేసిండు. 1000 గురుకుల పాఠశాలలు తెచ్చిండు కేసీఆర్. మన 6.5 లక్షల మంది పిల్లలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, వాళ్ళందరికీ ఒక్కొక్క పిల్ల మీద, ఒక్కొక్క పిల్లగాని మీద 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళందరికీ మంచిగా చదువు చెప్పించిండు కేసీఆర్. అవును, కేసీఆర్ అప్పు చేసిండు. మరి చేసి 10 జిల్లాలు ఉన్న తెలంగాణను 33 జిల్లాలు చేసిండు. రాజన్న సిరిసిల్ల జిల్లాను ఒకనాడు తాలూకా కేంద్రాన్ని జిల్లా చేసిండు. మీ పక్కకే కలెక్టర్ను కూర్చోబెట్టిండు, మీ పక్కకే ఎస్పీని కూర్చోబెట్టిండు, మీ జిల్లా అధికారులను తీసుకొచ్చి రాజన్న సిరిసిల్లలో కూర్చోబెట్టిండు. అవును, కేసీఆర్ అప్పు చేసిండు. ఈర్నపల్లిని మండల కేంద్రం చేసిండు, తాండాలను పంచాయతీలు చేసిండు, ఎక్కడి స్వయం పాలన అధికారం అక్కడ ఇచ్చిండు. అవును, కేసీఆర్ అప్పు చేసిండు. 15 లక్షల మంది ఆడపిల్లలకు 1,116 రూపాయలు ఇచ్చి మేనమామ లెక్క కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పేరు మీద ఆ పిల్లలు పెళ్లిళ్ళు చేసిండు. అవును, కేసీఆర్ అప్పు చేసిండు. కేసీఆర్ కిట్లు ఇచ్చిండు. ఒక్కొక్క ఆడపిల్ల పుడితే 13,000, మగపిల్లగాడు పుడితే 12,000 రూపాయలు ఇచ్చిండు. కేసీఆర్ అప్పు చేసి అమ్మ ఒడి వాహనాలు పెట్టిండు. జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ పెట్టిండు కేసీఆర్. జిల్లాకు ఒక నర్సింగ్ కాలేజ్ పెట్టిండు. జిల్లాకు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టిండు కేసీఆర్. కేసీఆర్ అప్పు చేస్తే ఏం చేసిండో నేను చూపెడతాను. నేను అడుగుతున్న రేవంత్ రెడ్డిని, 4 లక్షల కోట్ల అప్పు చేసినావు నాయనను వచ్చినాక 2.5 ఏళ్లలోనే రేవంత్ రెడ్డి గారు 4 లక్షల కోట్ల అప్పు చేసినావు. 4 పనులు చూపెట్టి నువ్వేం చేసినావు నేను కూడా చూస్తాను. ఒక ఇటుక పెట్టినావా ఎక్కడన్నా? ఒక కాలువ తవ్వినవా? ఒక చెరువు తవ్వినవా? పోనీ పెన్షన్ డబల్ చేస్తాను, 2,000 4,000 చేస్తాను, చేసినవా? మహిళలందరికీ 2,500 ఇస్తాను, ఇచ్చినవా? లగ్గం చేసుకునే పిల్లలకు తులం బంగారం ఇస్తాను, ఇచ్చినవా? స్కూటీలు ఇస్తాను, ఇచ్చినవా? విద్యా భరోసా కార్డులను ఇచ్చినవా? నెలకు 4,000 ఇస్తాను చదువుకున్న నిరుద్యోగులకు ఇచ్చినవా? ఏం చేసినావు? మరి ఏం చేసినావు అంటే నాకు తెలుసు. ఏం చేసినావు అంటే రేవంత్ రెడ్డి గారు రెగ్యులర్ సీఎం కాదు, ఆయన రెన్యువల్ సీఎం. నెలకు రెన్యువల్ చేయించుకోవాలి. ఎట్లా రెన్యువల్ చేయించుకోవాలి? ఢిల్లీకి డబ్బు సంచులు మోయాలి, ఆడ పైసలు కప్పం కట్టాలి, కడితేనే రెన్యువల్ అవుతుంది, లేకపోతే కాదు. అందుకే రైతు బంధు బంద్ అయింది. రాహుల్ బంధు మాత్రం జోరుగా నడుస్తుంది. రాహుల్ గాంధీ ఖాతా మాత్రం టింగ్ 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 అంటుంది. 1,000 కోట్ల రూపాయలు ఇక్కడ జరిగే దోపిడీ ఇలా మొత్తం రాహుల్ గాంధీకి చేరుతున్నది, రైతులకు మాత్రం చేరుతున్నది. మీ ధాన్యం కొనేందుకు పైసలు లేవు, పేదవాళ్ళకు పెన్షన్లు ఇచ్చేందుకు పైసలు లేవు, అట్లాగే మహిళలకు 2,500 ఇచ్చేందుకు పైసలు లేవు, తులం బంగారం పెట్టేందుకు పైసలు లేవు, బతుకమ్మ చీరలు ఇచ్చేందుకు పైసలు లేవు, కేసీఆర్ కిట్లు ఇచ్చేందుకు పైసలు లేవు, ఆఖరికి బడి పిల్లలకు భూ పెడతానికి కూడా పైసలు లేవు. కానీ రాహుల్ గాంధీ ఖాతాలో మాత్రం పైసలు జోరుగా పడతా ఉన్నాయి. అందుకే నేను అంటున్నా, ఇవాళ బాధతో అంటున్నా, పుష్కర తెలంగాణ ఇవాళ ముష్కరుల చేతిలో పడ్డది.
దుర్మార్గుల చేతుల్లో చిక్కింది. వడ్డిచ్చిన విస్తర్ లాంటి తెలంగాణ ఇలా కుక్కలు చింపిన ఇస్తారైతున్నది కాంగ్రెస్ వాళ్ళ దిక్కుమాలిన పాలనలో. మరి తెలంగాణను కాపాడుకుందామా ఇడిసిపెడదామా ఆలోచించండి. వందల మంది పిల్లలు చచ్చిపోతే వచ్చిన తెలంగాణ ఉత్తగానే రాలేదు. కేసీఆర్ గారి నాయకత్వంలో అన్ని కులాలు అన్ని మతాలు ఒకటై ఆ రోజు జేఏసీ రూపంలో కదం దొక్కి సబ్బండ వర్గాలు మీ వీర్నపల్లి కావచ్చు, గంభీరావుపేట కావచ్చు, ఎల్లారెడ్డిపేట కావచ్చు, ముస్తాబాద్ కావచ్చు, సిరిసిల్ల కావచ్చు, తంగలపల్లి కావచ్చు, ఏ మండలమైనా అందరం కలిసి కదం తొక్కితే అది చూసి ఇయ్యక తప్పదు, ఇయ్యకపోతే ఈపు చింతపండు అవుతుందని అర్థమైనాక కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి అప్పుడు సిగ్గు తెచ్చుకొని తల దించుకొని తెలంగాణ ప్రజాశక్తికి తల ఒగ్గి కేసీఆర్ నాయకత్వంలో చేసిన పోరాటానికి భయపడి మర్యాద ఇయ్యలే తెలంగాణ. తంతేనే గల్ల పట్టుకుంటేనే ఆఖరికి పార్లమెంట్లో బిల్లు పెట్టి ఇయ్యక తప్పని పరిస్థితి వచ్చింది. మరి ఇటువంటి తెలంగాణను కాపాడుకుందామా లేకపోతే దుర్మార్గులకు అప్పచెప్పుదామా? ఈయన కాసి నక్కల పాలు చేసినట్టు ఇవాళ వీళ్ళకి అదిలి పెడదామా? ఆలోచించండి. ఇవాళ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, సిరిసిల్ల నేను ఎమ్మెల్యేగా ఉన్నా, మీ దయతో మీ ఆశీర్వాదంతో నేను పని చేస్తా. తప్పకుండా ఏ అవసరాలున్నా మా తమ్ముడు అరుణ్ అన్నాడు, ఒక నాయకుడి అండ ఒక పార్టీ అండ ఉండాలని. తప్పకుండా గతంలో 10 ఏళ్ళు నాకు అవకాశం వచ్చినప్పుడు ప్రభుత్వంలో ఎట్లా రాజన్న సిరిసిల్ల జిల్లాని సిరిసిల్ల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినో మీ కళ్ళ ముంగట్నే ఉన్నది. సాగునీరు కావచ్చు, తాగునీరు కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి పనులు కావచ్చు, ఈ ప్రాంతంలో ఉండే నేతన్నలు కావచ్చు, రైతన్నలు కావచ్చు, ఏమేం చేయాలనో నా ప్రయత్నం నేను కొంతవరకు చేసిన. అంతా అయిపోయిందని నేను అంటలేను. మళ్ళీ మీ దయ ఉంటే మీ ఆశీర్వాదం ఉంటే గతంలో చేసిన దానికంటే 4 ఇంతలు ఎక్కువ చేసి చూపెడతా అని చెప్పి నేను మీకు మాటిస్తాను. భయపడకండి. ఎవరు రైతులు కానీ మా ఆటో డ్రైవర్లు కానీ ఇలా మిగతా సోదరులు కానీ భయపడవద్దు. ఈ దుర్మార్గ కాంగ్రెస్ పాలనతోని అందరూ బేజారయ్యి ఉన్నారు. ఈ వర్గం ఆ వర్గం అని కాదు. పిల్లలకు చెప్పిండు 2 ఉద్యోగాలు ఉడగొట్టిండ్రి, 2 ఉద్యోగాలు ఇంకేంద్రి, నేను సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు. కేసీఆర్ ఉద్యోగం కేటీఆర్ ఉద్యోగం దిక్కేస్తే నేను మొదటి సంవత్సరం నేను 2 లక్షల గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు. ఇప్పటి వరకు 2.5 ఏళ్ళు అయిపోయింది, 50% టైం అయిపోయింది. 4,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. 4,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. కనీసం 2 లక్షలు అని చెప్పి 4,000 ఉద్యోగాలు ఇవ్వలే. ఇలా రాష్ట్రంలోని యువత బగ్గుమంటున్నది. మీకు చెప్పిండు చదువుకునే ఆడపిల్లలకు స్కూటీలు అన్నాడు, నిరుద్యోగ భృతి అన్నాడు, 4,000 రూపాయలు ఇస్తా అన్నాడు, 100 రోజుల్లోనే ఇస్తా అని చెప్పిండు. కానీ ఇవాళ ఏం మాట్లాడినా గట్టిగా అడిగినాం అనుకో, ఏమైనా రేవంత్ రెడ్డి గారు 4,000 రూపాయలు ఏమైనా మా తమ్ముళ్ళే మా చెల్లెలే అంటే నీ లాగుల తొండలు ఇచ్చి పెడతారు. ఏమైనా 2,500 రూపాయలు అంటే నీ గుడ్లు వీకి గోటీలు ఆడతారు. ఏమైనా రైతు బంధు అంటే నీ మెడల పేగులు నీ పేగులు తీసి నా మెడలేసుకుంటా. ఈ దివాన మాటలు మాట్లాడడానికి నేను ముఖ్యమంత్రి ఉండేది. దీనికోసమేనా ముఖ్యమంత్రి అయ్యేది? ముఖ్యమంత్రి అంటే ఎట్లుండాలా? ఎంత గొప్పగా మాట్లాడాలా? ఎంత చిల్లర మాటలు మాట్లాడుతున్నాడు ఈయన. ఎంత గలీజ్ అంటే కొన్ని బాధ అనిపిస్తుంది. ఈయన మన ముఖ్యమంత్రి అనిపిస్తుంది. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తాను నువ్వే చెప్తివి, ఎవడు అడగలేదు. నువ్వే గ్యారంటీ కార్డులు కొడుతుంది, బాండ్ పేపర్ రాసిస్తుంది, జేమ్స్ బాండ్ లెక్క పెద్ద పెద్ద డైలాగులు కొడుతుంది. మాకు తెలుసు కాంగ్రెస్కి ఇంత అనుభవం ఉంది, అంత అనుభవం ఉంది, మా తాతలు నేతులు తాగిరు, మా మీసాల మా మూతి వాసన చూడు అని చెప్పి నడుస్తుంది. ఏమైనా మరి 100 రోజుల్లో చేయకపోతే ఏం సంగతి అంటే మొన్న చెప్తున్నాడు రేవంత్ రెడ్డి, ఇగో ఎంత కండలు తిరిగిన ఉస్తాదైనా ఎంత కండలు తిరిగిన పైల్వానైనా 3 నెలలనే పిల్లలు పుట్టిస్తాడా అని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. మనకు తెలియదా 3 నెలల పిల్లలు పుట్టారని? మనకు తెలియదట. అందుకే నేను అడుగుతున్నా ఇలా సిరిసిల్ల వేదికగా రేవంత్ రెడ్డి గారిని, అయ్యా 3 నెలల పిల్లలు పుట్టారని మాకు కూడా ఎరికే, నీకు అంత తెలివి తక్కువలో ఏం లేవు. కానీ 30 నెలలు కూడా పుట్టకపోతే నిన్నేమనాలి మరి? నేను అడుగుతున్నా, చెప్పు జర. 30 నెలలు పుట్టాలి కదా కనీసం. 3 నెలల్లో పుట్టలే, ఓకే. 30 నెలలు అయిపోయాయి కదా, మరి నేను ఏమని విలువాలి ఇప్పుడు? నాకు తెలియదు, నేనైతే అంటలేదు. అంటే ఇంత ఘోరమైన భాష, ఇంత గలీజు మాటలు, ఇంత నీతిమాలిన మాటలు. శాత కాబట్టి శాత కాదని జరుగు చేసేవాళ్ళు మర్చుకున్నారు. కేసీఆర్ సార్ మళ్ళీ వస్తాడు 2028లో బ్రహ్మాండంగా ఎట్లా నడపాలో చేసి చూపెట్టాడు. నీకు శాత కాబట్టి జరుగు. ఎట్లా రైతులను కాపాడుకోవాలో కేసీఆర్కి తెలుసు. నువ్వు నరికింది నువ్వు కదా. ఏం చెప్పినావు? దళితులకు గిరిజనులకు కేసీఆర్ దళిత బంధు పెట్టి 10 లక్షలే ఇస్తుండు, నేను 12 లక్షలు ఇస్తాను నరికితివి. మరి ఒక్క 12 పైసలు ఇచ్చినావు ఎవరికైనా చూపెడతావా? ఒక్క పురుగు, ఒక్క మనిషి ఎక్కడన్నా 12 పైసలు ఇచ్చినోడు ఒక్క మనిషికి దిక్కులేదు ఇప్పటివరకు. ఇంకేమన్నా మాట్లాడితే ఇది అయిపోయింది అది అయిపోయింది అని చెప్పి మళ్ళీ కేసీఆర్ని తిట్టుడు, 2 కేసులు పెట్టుడు. గిందుకు అను వచ్చింది. ఇవాళ చూసిన నేను ఆయన స్పీచ్. ఇవాళ
ఆడెక్కడ మన హైదరాబాద్లో స్పీచ్ ఇస్తాడు ముఖ్యమంత్రి. ఇవాళ కూడా మళ్ళీ అదే తిట్ల దండుతాం, కేసీఆర్ ఇట్లా కేటీఆర్ అట్లా. ఇక మరి కేసీఆర్ తిడుతుంది కేటీఆర్ తిడుతుంది 2.5 ఏళ్ళు అయిపోయినాక కూడా తిడుతుంటే ముఖ్యమంత్రి నువ్వా కేసీఆర్ కొద్దిగానే ఏమైనా ఉండాలా లేదా? అందుకే దయచేసి నేను కోరేది మిమ్మల్ని, ఎలక్షన్ రాగానే ఆగం కావద్దు. ఆయన ఎవరో వచ్చి గిట్ల చేస్తా గట్ల చేస్తా అనగానే ఆగమాగం కావద్దు. జాగ్రత్తగా ఆలోచించి ఎవరు మంచి చేసిండ్రు, ఎవరికి శక్తి ఉన్నది, ఎవరికి కమిట్మెంట్ ఉన్నది, ఎవరు నిజాయితీగా పనిచేస్తారు, ఎవరు ఏం చేయగలుగుతారు ఏం చేయలేరు, ఆగం కాకుండా జాగ్రత్తగా ఓటేయాలి. అందుకే దయచేసి ఈ మంచి రోజు, ఈ శుభదినం, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు పార్టీలోకి విచ్చేస్తున్న మా తమ్ముడు అరుణ్ కానీ, అట్లాగే జ్యోత్స్న కానీ, వారు ఎమ్మడ వచ్చిన కళ్యాణ్ కానీ, ఇంకా మరి ఇతర పార్టీల నుంచి విచ్చేసిన ప్రతి ఒక్క సోదరుడికి సోదరికి హృదయపూర్వకంగా నేను స్వాగతం పలుకుతూ మళ్ళొకసారి మీ అందరికీ కూడా ఈ రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్ర సంక్షేమానికి పునరంకితమైదాం, కలిసికట్టుగా పనిచేద్దాం. 2028 సంవత్సరంలో తిరిగి కాంగ్రెస్ అనే దరిద్రాన్ని తరిమి కొట్టి కేసీఆర్ గారిని తెచ్చుకుందాం, మళ్ళీ తెలంగాణను బంగారు తెలంగాణ వైపు నడిపించుకుందామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ జై తెలంగాణ, అన్ని పిడికిలు లేవాలి, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ.